ఎమ్మెల్సీలు అందరూ కలిపి స్పోర్ట్స్ మీట్కి, కల్చరల్ ప్రోగ్రామ్స్కి, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇంకా మీ పేర్లు రాలేదు. అంచేత చీఫ్ విప్ గారు ఉన్నారండి. కల్చరల్ ప్రోగ్రామ్ నేమ్స్ రాలేదు మాకు. ఇంట్రెస్ట్ ఉన్న అందరూ లేడీస్ కూడా పాల్గొన్నారమ్మా. కల్చరల్ ప్రోగ్రామ్స్లో మహిళా ఎమ్మెల్యేలు కూడా పాల్గొవాలి తప్పనిసరిగా. ఎంచేదంటే మనం అన్ని అయిపోయి సమస్యలతో ఉంటాం. రోజు సరదాగా 3 days రిలాక్స్ అవుతాం. మళ్ళీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మళ్ళీ 3 సమస్యలు మనకి. అదే హ్యాపీగా 3 days రిలాక్స్ అవుతాం. కల్చరల్ ప్రోగ్రామ్స్లో మహిళా ఎమ్మెల్యేలు మనందరూ కూడా ఇష్టం. మీకున్న టాలెంట్ ఏముందో స్టేజ్ మీద చూపించండి. ఫోటో తీసుకోవడం అన్నది ఆనవాయితీ వస్తుంది అధ్యక్ష. ఇది ఒక వారం ముందే చెప్తే సభ్యులందరూ ఉంటారు కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా ఉండేది కాబట్టి దయచేసి గత శాసనసభలో జరగలేదని తెలిసింది. ఆచారం కూడా పునరుద్ధరించి వచ్చే సోమవారం ఎప్పుడు పెడితే సభ్యులందరూ ఉండే విధంగా మీ నుంచి ఆదేశాలు వస్తాయి. లేదండి 2 days పెడతాం. ఇక్కడే తీసుకుంది మనకు అసెంబ్లీ ముందు అయితే అదే అసెంబ్లీ బిల్డింగ్ వచ్చే విధంగా పెడితే బాగుంటుంది అధ్యక్ష. మనకు పార్లమెంట్ ప్రతి సెషన్ లో ఉంటుంది. ఇస్తారు. ఇది మొదటి సెషన్ లోనే పెడితే చేద్దాం సార్. అది మనకు ఫస్ట్ ఎమ్మెల్యేలకు అందరికి సార్ బయోడేటా కూడా ప్రింట్ చేసుకోవాలి సార్. ఒక బుక్ ఎమ్మెల్యేల బయోడేటా కంప్లీట్గా ఎంతమంది ఇప్పుడు 175 members ఉన్నాం. 175 members కూడా బయోడేటా పెట్టేటోళ్ళం సార్. అది కూడా పోయింది సార్. గతంలో కూడా సౌత్ ఇండియన్ స్పోర్ట్స్ పెట్టాం సార్. ఆల్ సౌత్ ఇండియన్ లెజిస్లేటర్స్ అంతా వచ్చారు. తమరు కూడా ఉన్నారు. అటువంటి ఈవెంట్ పెడితే ఇంకా బాగుంటుందేమో సార్. తమరు ఆలోచించండి చేయండి. డెఫినెట్గా అండి. ఫోటో కూడా పెడదామని ఇచ్చేదంటే మనకి జీవితంలో గుర్తుండిపోయేటి అంత మన అందరం కలిసి ఫోటో తీసుకుందాం. అది కూడా నేను 2 రోజుల్లో ఏర్పాటు చేస్తాను. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్లో మాత్రం మనందరం పాల్గొందాం సరదాగా. లాస్ట్ డే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మనందరికీ మీటింగ్ అక్కడ ప్లేస్ ఏదో ఏర్పాటు చేశారు చెప్పారు. అక్కడ ఈవినింగ్ అంతా కూర్చుని లాస్ట్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ సరదాగా కలిసి క్లోజ్ చేద్దాం. అందరూ పార్టిసిపేట్ చేద్దాం. కుటుంబ సభ్యుల్లాగా అందరూ హ్యాపీగా చెప్పండి సార్. పాస్ అయితే శాసనసభ్యులందరికీ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు.